జిల్లా అధ్యక్షులు రాజేందర్ గారు మరి అదేవిధంగా నేను కూడా మన జిల్లాలో జరిగిన కార్యక్రమాలను అన్నింటి కూడా అక్కడ చెప్పడం జరిగింది. మరి మెదక్ జిల్లా అన్ని జిల్లాల కంటే అగ్రగామిగా ఉండి ఉద్యమాన్ని నడిపిస్తున్నందుకు మనకు ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేయడం జరిగిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా మహిళా సోదరి వల్ల అత్యధిక స్థాయిలో పాల్గొంటున్న మెదక్ జిల్లాకు సంబంధించిన ఫోటోగ్రాఫ్లు కూడా అక్కడ ఇవ్వడం జరిగిందని చెప్పి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇకపోతే ప్రతి జిల్లాలో కూడా ఉద్యమాన్ని ఎత్తే పరిస్థితిలో ఆపడానికి వీలు లేదనే ప్రతి జిల్లా అధ్యక్షుడు కూడా అదే సందేశం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్ లో పెట్టే వరకు కూడా ఈ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఎత్తే పరిస్థితిలో ఆపడానికి వీలు లేదు. మరి రాజకీయ నాయకుల యొక్క మాటలను మనం వినవలసిన అవసరం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. మరి నిన్న జరిగినటువంటి ఎగ్జిక్యూటివ్ సమావేశం రాష్ట్ర మరొక ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని మరో మలుపు నింపుతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ రోజు రాష్ట్ర క్యాబినెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళు బాబు మీకు మేము జీతాలు ఇస్తాం ఉద్యమాలు ఆపమని చెప్తున్నారు. మీకు జీతాలు మీకు ఇస్తాం కానీ ఉద్యమాన్ని ఆపమని చెప్పి మన రాష్ట్ర సంఘ నాయకులకు చెప్పినా కానీ మా యొక్క డిమాండ్లను ఒప్పుకున్నంత వరకు మేము ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని స్పష్టంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నిన్న ఏపీ నాయకులు చెప్పడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ ఉద్యోగులకు జరిగిన అన్యాయాలతో పాటు తెలంగాణలో గతంలో జరిగినటువంటి ఉద్యోగ నియామకాలు జరిగిన అన్యాయాలను మరి వాటన్నిటి కూడా పరిష్కరించడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగిందని కూడా మీకు ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే గత 50 సంవత్సరాలుగా 1956 నుంచి కూడా 69 నుంచి కూడా ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ అడగడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వాన్ని. కానీ ఏ ముఖ్యమంత్రి గతంలో ఉన్న ప్రభుత్వాలు ఒప్పుకోవడం జరగలేదు. ఎందుకంటే ఒకసారి జ్యుడిషియల్ కమిషన్ వేస్తే అందులో దానికి ఒక ఉన్నత స్థాయి అధికారిని ఐఏఎస్ స్థాయి అధికారిని జడ్జి స్థాయి అధికారులను నియమిస్తారు. ఎవరైతే తప్పు చేస్తారో తప్పుడు నియామకాలు చేస్తారో వాళ్ళు ప్రతివాదులు ఆ కోర్టులో నిలవాల్సి వస్తుంది. దానిపై జరిగిన అన్యాయాలను ఒకవేళ అధికారి ఐఏఎస్ స్థాయి అధికారి అయినా కానీ ఒకవేళ 610 జీవో డివేట్ అయినా కానీ వైలేషన్ జరిగినా రెసిడెన్షియల్ ఆర్డర్ ఉత్తర్వులను డివేట్ జరిగినా కానీ అక్కడ ఆ స్థాయి అధికారికి ఐఏఎస్ స్థాయి అధికారికి కూడా పనిష్మెంట్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం అనేది తెలంగాణ ఉద్యోగులకు మన ఉద్యోగులందరూ ఇచ్చినటువంటి ఈ యొక్క నైతిక ఆత్మ ధైర్యమే ఈ రోజు ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో జరిగిన వాయిలేషన్ అన్నింటినీ కూడా పరిష్కరించడానికి జిల్లా కానీ కమిటీ రిపోర్టులు అదేవిధంగా దేవాలయానికి ఇచ్చినటువంటి ఉద్యోగ నియామకాల్లో జరిగిన అన్యాయాలను మరి అదేవిధంగా అసెంబ్లీ కమిటీ లెజిస్లేటివ్ కమిటీ యొక్క ఉత్తమ్గారెడ్డి అధ్యక్షులు జరిగినటువంటి ఆ యొక్క లెజిస్లేటివ్ కమిటీ యొక్క అన్యాయాన్ని కూడా ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ రివ్యూ చేయడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఒప్పుకోవడానికి మరొక ఇది తెలంగాణ ఉద్యోగుల విజయంగా మనం ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి మన యొక్క ప్రధానమంత్రి గారిని కలవడానికి అదేవిధంగా హోమ్ మినిస్టర్ చిదంబరాన్ని కలవడానికి మరి అదేవిధంగా పోటీని తొలగించడానికి ఈ యొక్క కేంద్ర న్యాయశాఖ మంత్రులు కూడా మన తెలంగాణ ఎన్జిఓలు తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి పక్షాన బృందాన్ని తీసుకెళ్లడానికి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పోటీ లేకుండా పార్లమెంట్ ఆహ్వానింపజేసి రాష్ట్రపతి ఆహ్వానింపజేసి పోటీ లేకుండా నిబంధనలు తొలగించడానికి ఈ హైదరాబాద్ శ్రీచరణాలు ఇది ఆలోచనలో భాగమనే విషయాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. కానీ ఇంతవరకు చర్య తీసుకోలేదు. కాబట్టి దానికి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి మన డిమాండ్ను పరిశీలించడానికి ఈ యొక్క బృందాన్ని తీసుకెళ్లి మన యొక్క రెసిడెన్షియల్ ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయడానికి ఒప్పుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియదు. ఇన్ని డిమాండ్లు ఒప్పుకున్నప్పటికీ కూడా మనం అందరం కూడా తెలంగాణ రాష్ట్ర బిల్లును ప్రత్యేక రాష్ట్ర బిల్లును ఈ యొక్క పార్లమెంట్ లో ప్రవేశపెట్టే చర్యలు తీసుకునే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మన జేఏసీ నాయకులు చెప్పడం జరిగింది. మరి దాని మీద ఈ రోజు కూడా చర్చలు కంటిన్యూ అవుతున్నాయి. మార్చి 5 తారీఖు వరకు యొక్క మన యొక్క సహాయ నిరాకరణ ఉద్యోగం ఏ విధంగా కంటిన్యూగా జరుగుతుంది. అప్పటి వరకు కూడా ప్రభుత్వము మన యొక్క డిమాండ్లను పూర్తి స్థాయిలో పరిష్కరించలేని పక్షంలో మేమందరం కూడా 10 జిల్లాల నుంచి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరం కూడా నిరవధిక సమ్మెలో పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నోటీసు జారీ
జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఉద్యోగులు చేసినటువంటి ఈ యొక్క ఉద్యమమే ఈ రోజు మన ప్రాంత ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా మేము రాజీనామా చేస్తామని ఇప్పుడు తర్వాత రాజీనామా చేస్తాం మేము చేసి ఇన్ని రోజులు పొరపాటు చేసామని చెప్పి ఈ యొక్క మన ఉద్యమం విజయంగా ఇది నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు లోకసభలో ఎంపీలందరూ కూడా మేము రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. ఇక్కడ మా రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా నేను రాజీనామా చేస్తానని చెప్పి రాజీనామా పత్రాన్ని సోనియా గాంధీకి పంపించారు. మీరు రాజీనామా పత్రాలు సోనియా గాంధీ కాదు రాష్ట్ర గవర్నర్ అందజేయండి. ఈ నాటకాలు కట్టి పెట్టండి. మీరందరూ కూడా ఒక కృష్ణారావు కాదు తెలంగాణ మంత్రులందరూ కూడా వెంటనే రాజీనామా చేయాలి. తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి. తెలంగాణ మంత్రులు రాజీనామా చేయండి. తెలంగాణ ఎంపీలు రాజీనామా చేయండి. తెలంగాణ ప్రజా ప్రతినిధులందరూ కూడా రాజీనామా చేయండి. మీరందరూ కలిసి మా ఉద్యోగులతో కలిసి తెలంగాణ రాష్ట్రం ఎక్కడాలో విరోధమని చెప్పి ఈరోజు జేఏసీ నాయకులందరూ కూడా ఈ యొక్క రాష్ట్రం మా యొక్క ప్రజా ప్రతినిధులకు ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మీరందరూ రాజీనామా చేయండి. తెలంగాణ రాష్ట్రంలో మీ అందరినీ కూడా మీ స్థానాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తామని చెప్పి కూడా మన ప్రతినిధులు ఈ యొక్క రాజకీయ నాయకులందరూ కూడా ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది తెలంగాణ ఉద్యమం మనం చేస్తున్న ఉద్యమం విజయ పంతాలకు వెళ్తుంది. ఈ రోజు ఉద్యోగం చేసినటువంటి ఉద్యమం ఏ రాజకీయ పార్టీ చేసినా కానీ ఉద్యమం ఇంత స్థాయికి చేరలేదు. ఈ రోజు ఉద్యమం పతాక స్థాయికి చేరింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా మన యొక్క ఫలితాలు సఫలం కాబోతున్నాయని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం చేస్తున్నది ఇది ప్రజాహితం. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర మంత్రిమండలి చెప్పడం జరిగింది జేఏసీ నాయకులు. ఇది ప్రజాయుద్ధం. ఇది ప్రజా పోరాటం చేస్తున్నాము. మీరు దీన్ని ప్రజాయుద్ధంగా మలచకండి. ప్రజలు తిరుగుబాటు చేసే విధంగా మీరు ఈ యుద్ధాన్ని మలచకండి. వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ధర్మ పోరాటం, న్యాయ పోరాటం, తెలంగాణ ప్రజల యొక్క న్యాయమైన పోరాటం కాబట్టి దీన్ని మీరు వెంటనే పరిష్కరించాలి. లేని పక్షంలో తిరుగుబాటు తప్పని చెప్పి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు 15 రోజులుగా తెలంగాణ ఉద్యోగులు చేస్తున్నటువంటి ఈ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమం భారతదేశ చరిత్రలో భారత సంగ్రామంలో భారత స్వాతంత్ర సమయంలో జరిగినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమానికంటే కూడా ఇది మళ్ళీ మరొకసారి స్వాతంత్ర సమర పోరాటంలో జరిగినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమంగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది. ఇది తెలంగాణ ఉద్యోగుల యొక్క ఘన విజయంగా చరిత్రలో లిఖించబడుతుందని చెప్పి మీకందరికీ కూడా నేను మరోసారి తెలంగాణ ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఉద్యమానికి సహకరిస్తున్నటువంటి ఉద్యోగ సోదరులందరూ కూడా మరి పెద్ద ఎత్తున తరలివచ్చి ఉద్యమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మీకు అందరికీ ప్రత్యేకంగా ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఇదే విధంగా మనం ఇదే స్ఫూర్తితో ఇదే చైతన్యంతో ముందుకు తీసుకెళ్దాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యే వరకు కూడా మనం ఈ యొక్క ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్లన్నిటికీ ఒప్పుకొని అన్ని మన యొక్క డిమాండ్లన్నిటికీ ఆల్రెడీ సూత్రప్రాయంగా ఇప్పటికే ప్రిన్సిపల్ అంగీకరించడం జరిగింది. ఒప్పుకున్నప్పటికీ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని మరో మలుపు నింపి రాష్ట్ర బిల్లు తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టే వరకు ఉద్యమం మాత్రం ఆగదు అని చెప్పి మేము స్పష్టంగా నిన్న ఎగ్జిక్యూటివ్ సమావేశంలో చెప్పడం జరిగింది. దానికి రాష్ట్ర జేఏసీ నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం ఈ రోజు అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఇది అంతా కూడా తెలంగాణ ఉద్యోగుల విజయం. ప్రజల పక్షాన మనం చేస్తున్న పోరాటానికి ఈ రోజు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. అన్ని రాజకీయ పార్టీల నాయకులు మేము రాజీనామా చేస్తాం, మేము మీ వెంట ఉంటాం, మీతో పాటు మేము పోరాడతామని చెప్పి ఈరోజు జేఏసీ నాయకుల వైపు తెలంగాణ ఇంజనీర్ల సంఘం భవనం ముందు లైన్లో నిలబడతామని చెప్పి క్యూలో నిలబడతామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉద్యోగులు చేస్తున్న ఈ పోరాటం ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మీకు అందరికీ మరోసారి తెలంగాణ ఉద్యోగ అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ఈ యొక్క ధర్మ కార్యక్రమంకు చేసినటువంటి పెద్దలు తెలంగాణ సరస్వతి అధ్యక్షులు అన్న శివప్రసాద్ గారు మాట్లాడవలసిన విజ్ఞప్తి.